కాసేపట్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర ప్రారంభం కానుంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నాయంటున్నారు పోలీసులు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. బోయిగూడ కమాన్, మంగల్హట్ పోలీస్ స్టేషన్, ధూల్పేట్, పురాణాపూల్, గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, చూడీ బజార్, బేగం బజార్, గౌలిగూడ కమాన్, రామమందిర్ కమాన్, పుత్లీబౌలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్ర బ్యాంక్ రోడ్, సుల్తాన్ బజార్, రాయల్ ప్లాజా మీదుగా కొనసాగనుంది. దాదాపు 4 కిలోమీటర్ల వరకు యాత్ర జరగనుంది. దీంతో ప్రధాన జంక్షన్లు బేగం బజార్ ఛత్రి, ఎస్ఏ బజార్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, శివాజీ బ్రిడ్జి జంక్షన్, సిబిఎస్ జంక్షన్, పుత్లీబౌలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్ర బ్యాంక్, జీపీఓ అబిడ్స్, ఎంజే మార్కెట్, కాచిగూడ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. శోభాయాత్రకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ తో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. జాయింట్ కంట్రోల్ రూమ్, బంజారాహిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్రకు 20,000 మంది విధుల్లో ఉంటారన్నారు పోలీసులు. ఇక సిటీలో శోభాయాత్రపై మరిన్ని డీటెయిల్స్ మనకు లైవ్ లో అందించడానికి విజయ్ శర్మ ఉన్నారు. విజయ్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శోభాయాత్రకు సంబంధించి? శోభాయాత్ర ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనము సీతారాంబాగ్ దేవాలయం ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడి నుంచే శోభాయాత్ర ప్రారంభం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి వారు చేశారు. ఇప్పటికే మనం చూసాం, భారీ టస్కర్ల మీద శ్రీరాముని యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేరుగా ఇక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభం కాగానే ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు సిటీ వ్యాప్తంగా కూడా అనేక మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. అయితే 1 గంటకు ప్రారంభించాలని చెప్పినప్పటికీ కాస్త ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఇప్పుడిప్పుడే ఏవైతే ఇక్కడ టస్కర్లు ఉన్నాయో వీటన్నిటిని ముందుకు పంపించే ప్రయత్నం పోలీస్ శాఖ వారు చేస్తున్నారు. ఒక పక్క బ్యాండ్ బాజాలు, మేళ తాళాల మధ్య ఘనంగా శోభాయాత్ర నిర్వహించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడికి సంబంధించి సివి ఆనంద్ కూడా ఇందాక వచ్చి త్వరగా శోభాయాత్ర ప్రారంభించాలి, టైంకు పూర్తి చేయాలని చెప్పి కూడా ఉత్సవ సమితి సభ్యులకు చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా శోభాయాత్రను ప్రారంభిస్తారు. శ్రీరాముని విగ్రహాలకు సంబంధించి కూడా ఎంతో ఆకర్షణంగా, సుందరంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి వాహనంలో కూడా శ్రీరామచంద్రుని యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే విగ్రహాలు కూడా కదులుతున్నాయి. ఇది ప్రధానంగా శోభయాత్రలో ప్రధాన రథము. ఒకసారి మనం చూస్తే సీతా రాములు, అదేవిధంగా ఆంజనేయ స్వామితో కూడినటువంటి విగ్రహాలను కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి నేరుగా శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 6 కిలోమీటర్ల వరకు కూడా శోభాయాత్ర కొనసాగనుంది. భక్తులందరికీ కూడా దారి పొడవునా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇతర సంఘాలకు సంబంధించి, హిందూ సంఘాలకు సంబంధించిన వారందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో ఆధ్యాత్మిక శోభతో శోభాయాత్రను అయితే కన్నుల పండుగగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. ఒకసారి యాత్ర వెళ్ళే చూస్తే మనము ఇక్కడి నుంచి బోయగూడ కమాన్ ఫస్ట్ వెళ్తుంది. ఆ తర్వాత ధూల్పేట్, జాలి, హనుమాన్, బేగం బజార్, గౌలిగూడ చమాన్, పుత్లీబౌలి ప్రాంతాల నుండి కోటి వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగనుంది. యాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆకర్షణీయంగా కూడా పాల్గొంటారు. జై శ్రీరామ్ అంటూ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటారు. యాత్ర కొనసాగుతున్న టైంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా పోలీస్ శాఖ వారు తీసుకున్నారు. మనం చూస్తున్నాము, ఇప్పుడే భారీ టస్కర్లు ఇక్కడి నుంచి కదులుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మెల్లమెల్లగా దారి పొడవునా ఇటు ట్రాఫిక్ సంబంధించి ఆంక్షలు కూడా అమలు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. స్టార్ట్ ఎంతసేపట్లో ప్రారంభిస్తారు, ఎట్లా సాగనుంది యాత్ర? ఈ యొక్క శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి ప్రారంభమై మంగళాట్, పురాణాపూల్, బేగం బజార్ ఛత్రి మీదుగా కోటి ఆంధ్ర బ్యాంక్ వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఈ యొక్క యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభం కానున్నది. మరికొద్ది సమయంలో ఈ రోజు పొద్దున మన రాష్ట్ర గవర్నర్ అయినటువంటి గౌరవనీయులు జిష్ణుదేవ్ వర్మ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని ఇక్కడ శ్రీరామచంద్ర వారికి పట్టు వస్త్రాలు, అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఆయనతో పాటు
ఉత్తరప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి శంకరాచార్యుల స్వామివారు కూడా ఆయనతో పాటు వేదికపై పాల్గొన్నారు. అదేవిధంగా త్రిపుర నుంచి విచ్చేసినటువంటి గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొంటారని మా విశ్వాసం. ఎంతసేపటి వరకు సాగే అవకాశం ఉంది? శోభాయాత్ర ఎప్పుడు ముగిస్తుంది? ఇప్పుడు 1 గంటకి ఇక్కడ ప్రారంభించాలనుకున్నాం. 10 నిమిషాలు ఇక్కడ ప్రారంభించి 7 గంటల వరకు సుల్తాన్ బజార్ చేరుకుంటాం. ఎట్లా జరగనుంది యాత్ర? ఈసారి శోభాయాత్ర సంఖ్య రెట్టింపు స్థాయిలో సంఖ్య వచ్చేస్తుంది. హిందూ యువ కిషోరాలు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర స్ఫూర్తితో మన యొక్క భాగ్యనగరంలో కూడా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లినటువంటి ఒక భాగ్యనగరంలో సరికొత్త రికార్డు సృష్టించే విధంగా యాత్ర ప్రారంభమవుతా ఉంది. ఇప్పుడే మన యొక్క గవర్నర్ గారు మన యాత్ర శోభాయాత్రకు వచ్చేసి కొత్త రికార్డు సృష్టించారు. దాన్ని మరింత ఉత్సాహంతో యువకులు రెట్టింపు స్థాయిలో హిందుత్వాన్ని బలపరిచే విధంగా ఈ యొక్క ధర్మాన్ని రేకెత్తించే విధంగా రెట్టింపు స్థాయిలో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. సో అది మనం చూడొచ్చు. మరికొద్ది నిమిషాలలోనే శోభాయాత్రనైతే ప్రారంభం కానుంది. పోలీసులు ఇచ్చిన ఆదేశాల ప్రకారము వీలైనంత తొందరగా కూడా యాత్ర పూర్తి చేస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా కూడా యాత్ర జరిగేంతసేపు నిఘా నీడలోనే యాత్ర కొనసాగనుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలతోని ఒక మంచి వాతావరణంలో కూడా యాత్ర జరుపుకోవాలని చెప్పి పోలీస్ శాఖ ఇప్పటికే సూచించిన మేరలో భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొనేందుకైతే ఈ సీతారాంబాగ్ ఆలయం వద్దకైతే చేరుకుంటున్నారు. ఆ యాత్ర ప్రారంభం కాగానే వెనువెంటనే ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్కు సంబంధించి కూడా పోలీస్ శాఖ అయ్యాలట్టుండి ఎంతో ఆధ్యాత్మిక శోభతో ఆనందంగా శోభాయాత్ర జరుపుకునే విధంగానైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనైతే యాత్ర ప్రారంభం కానుంది. ఓటు స్టూడియో.